శ్రీనాథ్ గారు, జిఎస్టీ ట్యాక్సేషన్ అనేది ఎన్ని రకాలుగా ఫైల్ చేయాలి? సో బేసికల్ దాన్ని జిఎస్టీ రిటర్న్స్ అని అంటారండి. ముందుగా 2017లో వచ్చినప్పుడు సార్ 11 ఫామ్లు తీసుకొచ్చారు. 11 ఫామ్లు జిఎస్టీ రిటర్న్స్లో. కానీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని 11 అందరికి అప్లికబుల్ కాదు. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి తీసుకొచ్చారు వాళ్ళు. ఇది తెలియక ఆపోజిషన్ లీడర్స్ కానీ ఎవరైనా సరే మీరు పార్లమెంట్లో మీరు చూసుకుంటే ఇది జిఎస్టీ ఈజ్ ఎ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇన్ని రిటర్న్స్ ఫైల్ చేయాలి అందరూ అని. కానీ విషయం ఏంటంటే అన్ని రిటర్న్స్ అందరికి అప్లికబుల్ కాదండి. ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాపారిని అనుకోండి, ఒక్కటే ఒక రిటర్న్ వేయాలండి. ఒకటే సంవత్సరానికి ఒకటి వేయడం కష్టం అండి. లేదు. ఒక చిన్న వ్యాపారికి లేదు. అదే కొంచెం మధ్యతరగతి ఆర్ దానబో అంటే మీరు నేను ఎందుకు చెప్తాను అంటే 1.5 కోటి పైన టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి గురించి నేను మాట్లాడుతాను. 1.5 కోటి పైన చేసేవాళ్ళు మంత్లీ చేసుకోవచ్చు, లేదా క్వార్టర్లీ ఒకసారి చేసుకుంటే చాలు. క్వార్టర్లీ మ్యాండేటరీ సార్, మ్యాండేటరీ. అదే ఎందుకు మ్యాండేటరీ అని నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి. నీ సేల్ ఎంత, నీ పర్చేజ్ ఎంత, నువ్వు ఎంత ట్యాక్స్ కడుతున్నావు అని గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి. ఫస్ట్ పాయింట్. 2, ట్యాక్స్ డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర తెలుస్తుంది, పబ్లిక్ దగ్గర ఆగిపోతుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, అని అనొద్దు కానీ నువ్వు అసలు ఫస్ట్ బతికే ఉన్నావు అని తెలియాలి కదా గవర్నమెంట్కి. ఎలా తెలుస్తుంది? మీరు రిటర్న్ ఫైల్ చేస్తుంటే ఓకే వీడు యాక్టివ్గా ఉన్నారు, సో వీడిది ఇలా ఉంచవచ్చు, నో ప్రాబ్లం అని వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆ ఒక ఉద్దేశంతో వాళ్ళు రెగ్యులర్గా మిమ్మల్ని మ్యాండేటరీగా ఫైల్ చేయమని చెప్పేది. సో మన ఇప్పుడు 1.5 కోటి అబౌవ్ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 రిటర్న్స్ వేయాలండి. జిఎస్టీఆర్ 1 అని అంటారు, జిఎస్టీఆర్ 3B. ఇవంతా కూడా ఇప్పుడు ఇప్పుడు దివాళీ నుంచి అది కూడా చేస్తున్నారు, ఆటోమేట్ చేసేస్తున్నారు. మీ మాన్యువల్ ఎంట్రీ అవసరం లేదు ఇంకా. అంటే జస్ట్ లాగిన్ అవ్వు, నంబర్స్ చెక్ చేసుకో, ప్రొసీడ్ కొట్టు, అవుట్, ఖతం, ఓటీపీ వస్తుంది, రిటర్న్ ఫైల్ అంటే 10 నిమిషాల్లో అయిపోయేటట్టు చేస్తున్నారు. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఫైల్ చేసే సార్ అసలు మీరు ఆఫీసులలో పోతే అంత ఖాళీగా ఉన్నారు సార్, ఎవ్వరు లేరు ఆఫీసులలో. ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ చూసుకుంటున్నారు, సిస్టంలో చెక్ చేసుకుంటున్నారు, అంత క్లోజ్. మోర్ ఓవర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది సార్. దే ఆర్ యూజింగ్ వేరియస్ మెథడాలజీస్. మీ అలా ఒక పెద్ద కేసు క్రాక్ చేశారు సార్ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎలా అంటే ఒక క్లయింట్ దగ్గర నోటీసెస్ పంపించారు. బాబు మనం ఇందాక అనుకున్నట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి నోటీస్ పంపించారు. ఆ నోటీస్ ఇచ్చినందుకు అంటే నువ్వు తప్పుగా క్లెయిమ్ చేస్తున్నావు బిల్స్ అని చెప్పి ఇస్తే, లేదు నా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయని బిల్స్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టాడు. ఓకే బిల్స్ 2017 నాటి బిల్స్ అన్ని ముందు పెట్టాడు. ఓకేనా? అయితే వీళ్ళన్నీ చెక్ చేశారు, వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. ఎందుకు వాళ్ళకి డౌట్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాము అని వాడితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ టెక్నాలజీ అందులో ఉన్న టెక్స్ట్ని పట్టుకుందండి. అందులో ఉన్న ఫార్మాట్ అంటే వర్డ్ స్టైల్, ఈ స్టైల్ అసలు రిలీజ్ చేసిందే మైక్రోసాఫ్ట్ 2022లో. వీడు 2017లో ఎట్లా వాడండి దీన్ని అని చెప్పి పట్టుకొని అక్కడ క్రాక్ చేశారు సార్ అండి. అంటే ఇది ఫేక్ ఇన్వాయిస్, అది వాళ్ళు క్రియేట్ చేశారు. అట్లా దే ఆర్ యూజింగ్ వేరియస్ టెక్నాలజీస్, వేరియస్ మెథడాలజీస్. వాళ్ళు ఎందుకంటే రిలీజ్ చేసినా వాళ్ళే చేయాలి ఏదైనా, వాళ్ళకి ఆ కంట్రోల్ లేకపోతే ఇంకా ఎలా సార్? సో దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దే ఆర్ వెరీ జనరల్గా ఇన్వాయిస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఫాంట్లోనే ఉంటుందా? అంటే అలాగా సార్, ఏ ఫాంట్ అన్నా మీరు వాడుకోవాలి, అది ఏం ప్రాబ్లం లేదు. 2022 రిలీజ్ అయ్యే ఫాంట్ 17లో ఎట్లా వాడినావు అనేది క్వశ్చన్ అసలు లేదు కదా. అసలు మైక్రోసాఫ్ట్ వాడు ఇవ్వలేడు, నువ్వు ఎట్లా వాడినావు అనేది క్వశ్చన్. అంటే ఆ 17లో ఫైల్ చేసింది రాంగ్. అసలు అది ఇన్వాయిసే కాదు, వాడు ఏదో డూప్లికేట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ చేశాడు అంతే, టెక్స్ట్ అలా పట్టుకుందండి. సో దట్ ఈస్ హౌ ద గవర్నమెంట్ ఈస్ వెరీ విజిలెంట్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు కూడా బేగం బజార్ ఇష్యూ అవన్నీ మనం అనుకున్నాం, ఇవన్నీ వస్తాయండి. జస్ట్ వెయిట్ పేషెంట్లీ. ఎందుకంటే ఇండియా ఇస్ స్లోలీ చేంజింగ్. న్యూ ఇండియా, నవ భారత్ అని అంటున్నారు. ఇట్ ఈస్ చేంజింగ్, ఇట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు వెయిట్ అంతే. అన్ని ఓవర్ ద నైట్ అయిపోవాలంటే కావు. ఈవెన్ అంటారు కదా, రోమ్ ఆల్సో వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇదే మనము 2017 మనకి డిమానిటైజేషన్ అయినప్పుడు 3 or 4 డిపార్ట్మెంట్స్ మీద మాట్లాడాం, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది డిమానిటైజేషన్ అని. మరి ఆ రోజుకి ఈ రోజుకి ఎంత పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి. యూపీఐ ఎంత డెవలప్ అయిపోయింది, డిజిటల్. ఈ రోజు మనం ఫ్రూట్ షాప్కి వెళ్ళినా కూడా, ఫ్రూట్ షాప్ తక్కువ నేను అన్ను, అంత గ్రాస్ రూట్లో కూడా టెక్నాలజీ వచ్చేసి సార్. ఫ్రూట్ షాప్ పక్క పెట్టేసే సిగ్నల్స్లో మీ ఎవరైతే బెగ్గర్స్ వాడుతున్నారు సార్, చేంజ్ లేదంటే యూపీఐ చూపిస్తున్నారు. సో సీ ద ఇంపాక్ట్.
అంటే ఎంత చేంజ్ వచ్చింది ప్రజల్లో కూడా, అవును ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ప్రజల్లో తొందరగా అబ్జర్వ్ చేసుకున్నారు, తొందరగా అడాప్ట్ అయ్యారు అనుకోవచ్చు. అడాప్ట్ అయ్యారు ఖచ్చితంగా అనుకోవచ్చు. సో దట్ ఈస్ ద యాక్చువల్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ ద గవర్నమెంట్. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనలాంటి అంటే డబ్బు దాచకుండా మన నీతి నిజాయితీతో బతికే వాళ్ళం మనం హ్యాపీ సార్ ఎప్పుడు. అవును అవును అది ఎవరికైనా అంటే దాన్ని తీసుకురావడానికి వాళ్ళ ఉద్దేశం కూడా. అవును